హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు మిర్చిక సాలన్ కర్రీ చేయాలని అనుకున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ నేను మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ మనం ఈ విధంగా మిర్చీలు అన్నీ చక్కగా వాటర్లో వేసుకొని కట్ చేసుకోవాలి అండి. ఈ విధంగా మీ ఇష్టం. ఒకవేళ మీరు పెద్దగా ఉంచుకోవాలి అనుకుంటే పెద్దగా ఉంచుకోండి. నేనైతే పిల్లలు ఇష్టపడతారు కదా, కొద్దిగా చిన్నగా డిఫరెంట్గా ట్రై చేద్దామని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్నాను. పెద్దగా అయినా ఉంచుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఈ విధంగా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి పక్కన. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి. నేను కారం పొడి వేయట్లేదండి, ఓన్లీ పచ్చికాయల కర్రీ అనమాట, గ్రీన్ కర్రీ అనుకోండి. సో దానికోసం ఒక మన స్పైసీ తగ్గట్టు నేను ఒక 10 to 11 or 12 తీసుకున్నాను. తర్వాత ఆనియన్స్ ఈ విధంగా చక్కగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 ఆనియన్స్ నార్మల్ మీడియం సైజ్. తర్వాత చింతపండు అండి కొద్దిగా తీసుకున్నాను, ఇది కూడా చక్కగా వాష్ చేసి పెట్టుకుంటాను. నెక్స్ట్ కరివేపాకు కాస్తంత. అండ్ నెక్స్ట్ నేను ఆల్రెడీ వీటి కోసం నేను ప్రిపేర్ చేసి పెట్టానండి, లైక్ ఏంటి మసాలా దీంట్లో యూస్ చేయాల్సింది అనే దాని గురించి. ఇది వచ్చేసి లైక్ మీరు చూస్తున్నారు కదండి, పల్లీలు, కొబ్బరి, జీలకర్ర, ధనియాలు. మీ దగ్గర ఉంటే గసగసాలు అవైలబుల్లో ఉంటే వేసుకోవచ్చు, ఆర్ స్కిప్ చేసుకోవచ్చు. సో నేను ఇందులో ఆల్రెడీ చేసి పెట్టాను అనమాట, ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఇది. సో నేను పల్లీలు వేయించుకున్నాను, కొబ్బరి ఒక స్పూన్, పల్లీలు ఒక హాఫ్ పీస్ కొబ్బరి, ఎండు కొబ్బరి, అండ్ నువ్వులు 2 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, గసగసాలు హాఫ్ టేబుల్ స్పూన్. సో ఇవన్నీ కూడా చక్కగా నేను వేయించుకొని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో నెక్స్ట్ ఏంటి ప్రాసెస్ చూడబోయే ముందు మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తానండి. ఈ ఇంగ్రీడియంట్స్ మనము మిర్చిక సాలానికి యూస్ చేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్. సో ఎలా చేయాలి ఏంటి అనే ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోదాం. ఓకే. సో ముందుగా ఈ విధంగా బాండి పెట్టేసుకొని గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఫస్ట్ మనము మిర్చీలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఇక్కడ వేసుకుంటున్నాను. ఇది కాస్త హీట్ అయ్యాక నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కదండి మిర్చీలు, సో అవి వీటిలోకి వేసేసుకుందాం. ఇక్కడ ఆయిల్ హీట్ అయింది కదండి. సో మనం ఇప్పుడు ఇవి ఫ్రై అవ్వాలండి. కొద్దిగా ఫ్రై చేసుకొని మనం వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అలా పచ్చిగా వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదండి. వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకుంటేనే మన కర్రీకి చాలా టేస్ట్, చాలా రుచిగా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈవెన్ బిగినర్స్ కెన్ డూ ఈజీలీ. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, పెద్దగా ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని అనుకున్నప్పుడు, ఇంట్లో ఇది అందుబాటులో ఉన్నప్పుడు ఈ కర్రీ బగారా రైస్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో మనం ఈ విధంగా వీటిని రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయాయి. తీసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వీటిలో యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఆనియన్స్ అండి. ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని కూడా చక్కగా కొద్దిగా బ్రౌనిష్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాము. ఇలా ఆనియన్స్ ఫ్రై చేసి వేసుకోవడం వల్ల కూడా వీటిని నేను చూపించిన మసాలాతో పాటు ఆనియన్స్ చక్కగా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్తో మిక్సీ పట్టేసుకొని వేసుకుంటే ఆ కర్రీ టేస్ట్ చాలా చాలా సూపర్గా ఉంటుందండి. నేను చెప్పడం కాదు, చేసి చూపించిన తర్వాత తిన్న తర్వాత నేను మీకు చెప్తాను. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, బాండీలో ఆయిల్ వేసి మళ్ళీ ఆనియన్స్ ఫ్రై చేసాము. ఈ విధంగా చక్కగా బ్రౌన్, కొద్దిగా గోల్డెన్ బ్రౌనిష్ అయింది కదా. సో నేను గ్యాస్ కట్టేస్తున్నాను. సో నెక్స్ట్ మనం ఏంటి ప్రాసెస్ అని చూపిస్తాను. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు నేను చూపించిన అన్నీ కూడా ఒకేసారి మిక్సీ పట్టేసుకున్నాం. కొద్దిగా దీన్ని చల్లారనిద్దామండి. నేను ఇప్పుడు మిక్సీ ఇది పట్టేస్తున్నానండి. ఫస్ట్ మిర్చి పట్టి పక్కన పెట్టుకుంటాను. ఫ్రెండ్స్, నేను చూపించిన ప్రకారంగా మనం ఆల్రెడీ మసాలాలన్నీ నేను వేయించి పెట్టుకున్నాను కదా, ఆనియన్స్ కూడా నేను ఇందులో వేసి మిక్సీ పట్టేస్తున్నాను. సో కర్రీ ప్రాసెస్ చూసేద్దాం. ఇంకా మిక్సీ పట్టేసుకున్నాక నేను మీకు చూపిస్తాను.
ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆల్రెడీ మసాలా పట్టేసానండి. నెక్స్ట్ కర్రీలో ప్రాసెస్ చూసేద్దాము. సో ముందుగా స్టవ్ ఆన్ ఈ విధంగా ఆన్ చేసి బాండి పెట్టేసాం కదా. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాం. ఇందులోకి మనము మిర్చి కసాలను కదండి, కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. మీకు ఒకవేళ ఆయిల్ తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది హీట్ ఎక్కాక, ఆయిల్ హీట్ అయ్యింది, ఇందులోకి మనము కాస్త ఆవాలు జీలకర్ర వేసుకుందాము. ఈ విధంగా ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకొని మనము ఇందులోకి ఆల్రెడీ మనం పట్టి పెట్టాం కదండి మసాలాలు, అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. దానికంటే ముందు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కాస్త పచ్చి వాసన పోయే వరకు మనము ఇలా ఫ్రై చేసుకున్నాము. నెక్స్ట్ మనం ఆల్రెడీ పచ్చిమిర్చి తీసుకున్నాము. ఇందులో కారం లైక్ ఎర్ర కారం యూజ్ చేయట్లేదండి, పచ్చి కారమే. కాబట్టి నేను ఆల్రెడీ పట్టి పెట్టుకున్న ఈ మిర్చి పేస్ట్ ఇందులో వేసేస్తున్నాను. ఇవి రెండు కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. చూస్తున్నారు కదండి. నెక్స్ట్ ఇందులోకి తీసుకుంటున్న థర్డ్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పసుపు అండి. 1/2 టేబుల్ పసుపు. సో ఇవి 3 కూడా చక్కగా ఆయిల్లో మనము ఈ విధంగా వేసుకొని కలిపేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి పచ్చి వాసన పోతుంది. తర్వాత అల్లం పేస్ట్ కూడా మనం ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాం కాబట్టి పచ్చి వాసన పోయింది. పోయేదాకా కొద్దిగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనము కాస్తంత కరివేపాకు కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని నెక్స్ట్ మనం ఇందులోకి యాడ్ చేస్తున్నామండి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, పల్లీలు, కొబ్బరి, ధనియాలు, నువ్వులు, తర్వాత జీలకర్ర, గసగసాలు, ఇవన్నీ మనము ఆల్రెడీ పట్టి పెట్టుకున్నాం. ఈ పేస్ట్ని నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను. సో ఇది వేసుకున్న తర్వాత మనము వీటిని ఆయిల్లో చక్కగా కలిపేయాలండి. ఈ విధంగా చక్కగా ఇందులో కలుపుకున్న తర్వాత మనకు ఇప్పుడు ఏదైతే మనం పేస్ట్ వేసామో ఇందులో నుంచి మనకు ఆయిల్ పైకి తేలుతుంది, సపరేట్ అవుతుంది. సో కొద్దిగా ఆ విధంగా సపరేట్ అయ్యే వరకు మనము మూత పెట్టేసుకొని ఇంకా బాయిల్ చేసుకుందామండి. చూస్తున్నారు కదండి మనము ఈరోజు చేస్తున్న మిర్చి కసాలను. సో దీనికి ఇప్పుడు మనము మూత పెట్టేసి కాసేపు మనం ఆయిల్ సపరేట్ అయ్యేదాకా వెయిట్ చేస్తాం. ఒక 2-3. సో ఈ విధంగా బాయిల్ అవుతుంది కదండి. ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇది ఆల్రెడీ మనం ఇందులో పల్లీలు, కొబ్బరి ఇవన్నీ వేసాం కదండి. నేను ఇలా చూపిస్తున్నట్టు ఈ థిక్నెస్ అయితే ఓకే. కొద్దిగా మనం ఇంకా మామూలుగా కర్రీ అయిపోయినాక ఆఫ్ చేశాక ఇది ఇంకా థిక్ అవుతుంది. సో నాకైతే ఈ థిక్నెస్ ఓకే అండి. మీరు ఇంకా కొద్దిగా పలుసగా కావాలి ఇష్టపడే వాళ్ళు కొన్ని వాటర్ పోసుకోవచ్చు. నాకైతే ఇక్కడ ఓకే. సో ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనము మిర్చీలు ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా ఆయిల్లో, అది ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని వీటిని కూడా ఒక్కసారి ఇలా కలిపి మళ్ళీ ఒక 5 minutes మనం మూత పెట్టేసుకొని వీటిని కూడా ఈ మసాలాలో మంచి మసాలా అంతా కూడా మిర్చిలోకి వెళ్తుంది. సో ఒక 5 to 8 minutes, మినిమం 5 minutes, మ్యాక్సిమం 8 minutes వరకు వీటిని బాయిల్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి దీన్ని మూత పెట్టి కవర్ చేసి బాయిల్ చేసుకుందాం. చూసారు కదండి కర్రీ అంతా అరోమా సూపర్ అండి, చాలా బాగుంది అరోమా. అసలు నాకైతే ఇప్పుడు తినేయాలన్నంతగా అనిపిస్తుంది. చాలా బాగుంది. ఇది చక్కగా బాయిల్ అయిపోయింది. సో కర్రీ అయితే అయిపోయిందండి. మిర్చి కసాలన్ కర్రీ చాలా సింపుల్ కదండి. సో నేను గ్యాస్ కట్టేసాను.
ఆయిల్ పైకి తేలింది. తర్వాత మనకు చాలా బాగుంది కర్రీ అయితే. చూడండి మిర్చీలు కూడా చక్కగా బాయిల్ అయిపోయింది. సో ఈ థిక్నెస్ చాలండి, మరి ఎక్కువ పల్సగా కాకుండా నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది. కర్రీ మాత్రం చాలా చాలా బాగుందండి. ఎలా ఉందో ఏంటో నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను, మా పిల్లలు చెప్తారు. ఓకేనా అండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మా ఛానల్కి మీ సపోర్ట్ కావాలి అండి చాలా. సో ప్లీజ్ షేర్ ఇట్ అండ్ ప్లీజ్ కామెంట్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ అండి. నేను ఇంకా బాయ్ అండి.